ఇళ్లపై దాడులు చేయడము, మహిళలను అసభ్యంగా మాట్లాడడము, వాళ్ళ మీద కూడా నీచంగా ప్రవర్తించడం, అడ్డొచ్చిన వాళ్ళని కొట్టడం, ఇవన్నీ వైఎస్ఆర్సీపీకి కొత్త ఏం కాదు. కానీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, అతని కొడుకు, అతని అనుచరగణం, దాదాపు ఒక 100 మందికి పైగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంటిపై మూకుమ్మడిగా దాడి చేసి, ఇంటి మీద దాడి చేసి, మనుషుల మీద దాడులు చేసి, కార్ల మీద దాడులు చేసి ఒక పెద్ద వీరంగా సృష్టించారు. విరూపాక్ష వీరంగం. ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా అతను ఇలాంటి దాడులు చేశాడు కొన్ని. ఈ పవర్ టెండర్లు వీటికి సంబంధించి ఆఫీసుల మీద, అంటే తనకి నచ్చిన మనుషులను పెట్టుకోవాలి, తను చెప్పినట్టు చెయ్యాలి, లేకపోతే కనుక మేము వస్తాము, కొడతాము, బూతులు తిడతాము, అక్కడ మహిళలు లేదు, లేకపోతే ఇంకొకటి లేదు. ఇదంతా ఒక అక్రమ ఇసుక పంచాయతీ. అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు చేసే ఇసుక పంచాయతీ మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అతని ఇంటికి వెళ్ళి ప్రశ్నించడానికి వెళితే, ఈలోపు అతనికి ఆబ్వియస్గా ఎమ్మెల్యేకి ఫోన్ చేశాడు, ఎమ్మెల్యే డిఎస్పీకి ఫోన్ చేశాడు. సో అక్కడితో వదిలేస్తే పోలీసులు చూసుకుంటారు, ఎవరు తప్పు ఎవరిది రైటో తేలుస్తారు, అవసరమైతే కేసులు పెడతారు, జైలుకి పంపిస్తారు. బట్ ఈలోపే మీరు చూస్తున్నారు కదా, ఒక దండయాత్ర చేసుకుంటూ వెళ్ళి, అంటే ఎమ్మెల్యే అయితే ఏదన్నా చేయొచ్చా? దీనికి ఒక బీసీ కార్డు వాడే ప్రయత్నం చేశారు. ప్రయత్నం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ట్వీట్ కూడా, ఒక బీసీ ఎమ్మెల్యేపై ప్రభుత్వం దాడి, అతను ఏమన్నా విరూపాక్ష ఏమన్నా ఉగ్రవాదా అని. సరే, ఆయనకి ఇవాళ నేరస్తుల్ని నిందితుల్ని వెనకేసుకురావడం కొత్త కాదు. కానీ ఇప్పుడు విరూపాక్షి ఇంకో అవకాశం వచ్చింది ఆయనకి, ఇంకొక బల ప్రదర్శన యాత్ర చేయడానికి. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు, 14 రోజులు రిమాండ్. అతనితో పాటు ఇంకో 15 మంది జైల్లో ఉన్నారు. మొత్తం 16 మందిపై కేసులు పెట్టారు. న్యాయమూర్తి ముందు ప్రవేశపెడితే రిమాండ్ పంపించారు. సో మళ్ళీ ఇంకొక యాత్ర చేస్తారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆయన ఏంటి, ప్రభుత్వం రాష్ట్రంలో ఏదో అలజడి చేసేస్తోంది, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చేస్తే కేసులు పెట్టరా, వైసీపీ అంటే ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేస్తే కేసులు పెట్టరా, లేకపోతే ఇంట్లో ఉన్న మహిళల్ని ఎలా పడితే అలా మాట్లాడితే కేసులు పెట్టరా? ఎమ్మెల్యే అయితే ఏంటి, ఇంక ఎంపీ అయితే ఏంటి? వాళ్ళు రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామని చట్టసభల్లో ప్రమాణాలు చేసి ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి ఇప్పుడు ఇవేం పనులు? అసలు దాడులు ఇది చేయడం ఏంటి? అసభ్యత ఏంటి? ఇష్యూ ఉంటే కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. తప్పు టీడీపీ వాళ్ళది ఉందా? ఎస్, కంప్లైంట్ చేయండి. తప్పు వైసీపీ కార్యకర్తలది ఉందా? చెప్పుకోండి మీ కార్యకర్తలకి. అందుకే వికృత రాజకీయాలు ఏంటంటే, దీన్ని చాలా పెద్ద ప్లాన్ చేద్దాం అనుకున్నారు. టీడీపీ వాళ్ళని రెచ్చగొట్టి, వాళ్ళు ఒకవేళ తిరిగి కొడితే, ఏమన్నా దాడులు జరిగితే, కొట్టుకుంటే, అదిగో ప్రభుత్వం బీసీలపై మొన్న చూశారు కదా శ్రీకాకుళంలో, అక్కడ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆయన ఇదే బీసీ కార్డు వాడారు. అంతకుముందు ఇంకో ఎస్సీ కులం కార్డు తీసుకొచ్చారు, అంతకుముందు ఇంకొక మతం కార్డు తీసుకొచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఇంకొక కులం కార్డు. అంటే ఈ కులము మతము దాడులు, ధ్వంసం చేయడం, విధ్వంస ఎజెండా, ఇది 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 తప్ప ఇంకొకటి లేదా? ఓ పక్కన అభివృద్ధి మీకు పట్టదు. నేను ఇవాళ పత్రికలో చూస్తే, అంటే మన రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు రావడానికి పోటీ పడుతున్నాయి. ఎందుకని? రూపాయికి ఎకరం భూమి ఇచ్చేలాగా లీజుకి వాళ్ళకి ఇచ్చేయడం, అంటే వాళ్ళ సొంతానికి ఇవ్వడం కాదు, లీజుకి. దానికి వాళ్ళు క్రైటీరియా, ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలి, ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఎవడు పడితే ఎవడు రూపాయి తీసుకెళ్ళడానికి ఎకరం ఇవ్వండి అంటే ఇవ్వరు. సో దానికి ఒక బిజినెస్ క్రైటీరియా ఉంది. సో ఏదన్నా ఒక కారణంతో కంపెనీ ఏపీ నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయింది అనుకోండి. సపోజ్ ఒక కంపెనీ, టాటా గ్రూప్లో ఒక కంపెనీ ఒడిశాకి వెళ్ళింది, దానికి వీళ్ళు పండగ. ఎవడైనా పెట్టుబడులు రావాలని కోరుకుంటారా, పెట్టుబడులు పోవాలని ఆశిస్తారా? పరిశ్రమలు, పెట్టుబడులు వస్తే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, రాష్ట్ర యువతకి ఒక భరోసా కదా, ఒక కుటుంబం నిలబడుతుంది కదా ఉద్యోగం వస్తే. మరి ఇదేమి శాడిజం? పరిశ్రమలు రావద్దని లేఖలు రాసిన వాళ్ళు మీరే. పెట్టుబడులు పెడితే బెదిరించి జైలుకి పంపిస్తాం మేము అధికారంలోకి వస్తే అని చెప్పి బెదిరిస్తారు. ఇళ్లకెళ్ళి దాడులు చేయడం సరే, కార్లు పగలగొట్టడం అంటే అదొక సరదా. ఇవాళ భోగాపురం ఎయిర్పోర్టు 2 రోజులు అయిపోయింది ప్రారంభమై, ప్రధానమంత్రి వచ్చారు, మొన్న ప్రారంభించారు, అంగరంగ వైభవంగా జరిగింది.
అనేక మంది తరలొచ్చారు. ఉత్తరాంధ్ర కాదు ఉత్తమాంధ్ర అని చెప్పుకున్నారు. నాట్ ఓన్లీ ఉత్తరాంధ్ర, ఆంధ్రప్రదేశ్కే ఒక బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ కదా ఇవాళ, అది ఒక ఏవియేషన్ హబ్గా తయారవుతోంది. సో దాని మీద ఇప్పటికైనా మారుతారా, మానేస్తారా రాజకీయం అంటే? ఇంకా పెరిగిపోయింది. నిన్న మీరు చూస్తే ప్రెస్ మీట్లు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, సార్ టీడీపీ నాయకులు ఏదో పేరు పెడతారులేండి ఆయనకి. సో ఆయన ఏమంటాడు, ఉత్తరాంధ్రని చంద్రబాబు 17 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం ఓట్ బ్యాంక్గానే వాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అసలు వాళ్ళ కష్టసుఖాలు చూశారు అని. కానీ నిజాలు డేటా చెప్తుంది. హిస్టరీలోకి వెళ్తే డేటా ఎక్కడికి పోదు కదా. ఇప్పుడు మనం మర్చిపోవచ్చు, లేకపోతే మర్చిపోయినట్టు నటించి ప్రజలకి ఏమన్నా అబద్ధాలు చెప్పచ్చు. భోగాపురం విమానాశ్రయం విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏం కామెంట్స్ చేశారు? భూములు ఇస్తానన్న వాళ్ళని అడ్డుకోవడానికి ఎలా ప్రయత్నాలు చేశారు, వాళ్ళని ఎలా రెచ్చగొట్టారు, కోర్టులో కేసులు ఎలా వేయించారు, ఇవన్నీ ఉన్నాయి కదా, డేటా ఉంది కదా. అలాగే ఉత్తరాంధ్రకు వచ్చిన ఐటీ కంపెనీలో, లేకపోతే డేటా సెంటర్లో, పోర్ట్లో, ఇంకొకటో ఎవరు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభమయ్యాయి? అసలు ఈ క్రెడిట్ గోల్ ఏంటి, ఈ యాగి ఏంటి? నా క్రెడిట్ కావాలని మీరు చేస్తే క్రెడిట్ తీసుకోండి. అమరావతిని మీరు ఆపేయకుండా నిర్మించి ఉంటే ఆ క్రెడిట్ మీకే వచ్చేది కదా. లేకపోతే అదానీ డేటా సెంటర్తో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒక ఎంఓయూ చేసుకున్నప్పుడు దాన్ని మీరు తిరిగి మార్చకుండా మీ లబ్ధి కోసం దాన్ని రూపు మార్చేశారు కదా. లేదంటే ఆ క్రెడిట్ కూడా మీకే వచ్చేది కదా. భావనపాడు దగ్గర కాకుండా మూలపాడు దగ్గర ప్లేస్ మార్చారు, పోనీ అక్కడ పూర్తి చేసి ఉంటే మీకే వచ్చేది కదా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అండ్ సో అంటే యువతని రెచ్చగొట్టాలి, మీ వెనకాల రౌడీ పనులకు తిప్పుకోవాలి, రప్పా అనిపించుకోవాలి తప్ప వాళ్ళకి, లేదా వాళ్ళకి 3-4 వేలు ఇచ్చి ఇదే ఉద్యోగం అని సంబరపడాలి, అంతేనా? అంతకన్నా బియాండ్ ఆలోచించడానికి అవకాశం ఇవ్వరా? ఈ వికృత రాజకీయాల్లోంచి మీరు ఎలాగో బయటపడరు, రాష్ట్రంలో ఉన్న యువతని లేకపోతే ఇంకొకరిని ఎందుకు అందులోకి లాగాలని చూస్తున్నారు? కొడతాం, తిడతాం, మీరు మాట్లాడకూడదు, అడ్డురాకూడదు, కేసులు పెట్టకూడదు. కేసులు పెడితే మళ్ళీ దాన్ని మీరు ఉగ్రవాదం అని, లేకపోతే ఇంకోటని ఉద్యమాలు చేస్తాం. కూర్చున్నారు కదా రోడ్ల మీదకి వచ్చి మొన్న అంతా మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు. ఈ నిందితులకి, నేరస్తులకి మన పార్టీయే, సొంత పార్టీ అయితే మాత్రం చూసుకోవాలి కదా, మంచి చెడ్డ ప్రజలు చూస్తున్నారు కదా. మనతో పాటు బండారు వంశీకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి, పార్టీ సోషల్ మీడియా కన్వీనర్. కర్ణాటి ఆంజనేయ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు. అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. గుడ్ మార్నింగ్ సార్. వంశీ గారు, ఆంజనేయ రెడ్డి గారు, శ్రీనివాసరావు గారు. ఫర్ ఏ చేంజ్ నేను శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం అనుకుంటున్నా. ముందు వంశీ గారు మీ దగ్గరికి వస్తాం మళ్ళీ. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు దాడులు అనేది, అసలు దాడి అనే పదమే ప్రజాస్వామ్యంలో ఉండడానికి అర్హత లేని పదం కదా. భౌతిక దాడైనా, మానసిక దాడైనా, మాటల దాడైనా. కానీ వీటిని మూడింటినే ప్రధానమైన పిల్లర్లుగా, 4వ పిల్లర్ మీరు చెప్పండి, తీసుకుని వైసీపీ చేసే రాజకీయ వికృత క్రీడలో భాగంగా ఇవాళ ఈ ఎమ్మెల్యే విరూపాక్షి అంటే బలహీనలు అంటే డబ్బు లేకపోయినా, లేకపోతే ఇంకోటైనా బలహీనలే వాళ్ళ లెక్కలు. ఇంటికెళ్ళి కొట్టేయచ్చా? దానికి మళ్ళీ పోలీసులు వచ్చేలోపు కంగారు వెళ్ళారు, అరెస్టులు చేసి ఇప్పుడు జైలుకు పంపిస్తే ఈయన మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి, విరూపాక్ష ఉగ్రవాద, మీరు బీసీలను ఇది చేస్తారా అని. ఏంటి గొడవ? కులం కార్డు ఏంటి? ఏమన్నా మాట్లాడితే. అందరికీ నమస్కారం అండి. రిషి గారు, మీకు, తమ్ముడు వంశీకి, పెద్దలు ఆంజనేరెడ్డి గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మోడస్ ఆపరండి అండ్ సిలబస్ డిఫరెంట్ గా ఉంటుందండి. ఎందుకంటే మిగతా రాజకీయ పక్షాలు, రాజకీయాలు, అధికారం, ప్రతిపక్షం, వాళ్ళ విధానాలు అన్ని ఒకలా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు మోడస్ ఆపరండి డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే మీరు గమనించండి, ఆయన ఒక ఇమేజ్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఎలాంటి ఇమేజ్ అంటే అది వాళ్ళ నాన్నగారు అని కూడా చూసారా, నమ్మినాళ్ళని, ఆయన రాజశేఖర రెడ్డి గారు నమ్మినాళ్ళని ఎత్తిమే పెట్టుకుంటాడు అనేటువంటిది అది నిజమో ఒకటితో ఒక ప్రచారం అయితే ఉండదు. అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు బాగా ప్రచారం చేశారు. సేమ్ అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, తెనాల్లో ఒక రౌడీ షీటర్స్, గంజాయి మూక,
చైన్ స్నాచర్స్ బ్యాచ్ పోలీసులు ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళని సమర్థించడానికి మద్దతు ఇవ్వడానికి వెళ్ళాడు. తర్వాత ఈవీఎంలు పగలగొడితే పిన్నెల రామకృష్ణారెడ్డిని పరామర్శకి జైల్లోకి వెళ్ళాడు. తర్వాత కిడ్నాప్ కేసులో ఉన్న వంశీని పరామర్శించాడు. హిట్ అండ్ రన్ కేసులో బుక్ అయ్యి పడుకున్న దూరం లేపుతో నిచ్చుకున్న సిద్ధిరప్పగారిని చూడటానికి వెళ్ళాడు. ఇలాగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళాడు. ఏది అతను మహిళా ఎమ్మెల్యే మహిళలను బట్టి అత్యంత దారుణంగా కించపరిచిన నల్లపరెడ్డి శ్రీనివాస్ అతను ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళాడు. ఇలాంటి అంటే అతను మీరు చూడండి, హంతకులు లేకపోతే బూతులు తిట్టిన వాళ్ళు, చంపి ఇంటికి డెలివరీ ఇచ్చిన వాళ్ళు అని ఎవరైనా కానివ్వండి, ఆడు ఎంత నొటోరియస్ క్రిమినల్ అయితే అతను అంత దగ్గర చేసుకుని నేను నీకున్నాను, నువ్వేమైనా చెయ్యి అనేటువంటిది ఒక మెసేజ్ ఇస్తున్నట్టు. ఇది మనం చూడటానికి మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే ఇతను ఇలా చేస్తున్నాడు కాబట్టి ప్రజల్లో ఇతను పలసన పడతాడు, లేకపోతే ఇతను ఇలాగ అవుతాడు అంట. అతని స్ట్రాటజీ ప్రకారం అది కరెక్టే నాకు అనిపిస్తుంది. అతనికి ఎలాగా ఇప్పుడు అతని మనుషులు అతను గ్రిప్ లో పెట్టుకుంటున్నాడు కదా. ఇవాళ చూడండి, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇన్నాళ్ళ వాళ్ళ చరిత్రలో రాజకీయంగా ఒక సంక్షోభాలు వచ్చినా ఎదుర్కొన్నారో, లేకపోతే గెలుపు జయాపజయాలు సమానంగా తీసుకున్నారో, అధికారమైన ప్రతిపక్షమైన ప్రజల కోణంలో ఆలోచించారు, ఇవన్నీ చేశారు. కానీ ఇలాగ మీకు ఎప్పుడు క్రిమినల్ పాలిటిక్స్ ఎంకరేజ్ చేయలేదు. అసలు మీకు ఆడు ఎంత పెద్దవాడైనా సరే చిన్న పొరపాటు చేస్తే కూడా అన్ని అంటరాని వాడిగా చూస్తారు, పార్టీకి దూరంగా నెట్టేస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు దాని ఒక పాలసీగా ఎంచుకున్నాడు అతను పార్టీకి. అతను చెప్పడం కూడా చెప్తాడు, మీరు కేసులు పెట్టించుకోండి, రండి, మీరు పార్టీలో పదవులు పొందండి అంటున్నాడు. ఇది రాబోయే రోజుల్లో రాష్ట్రానికి చాలా ప్రమాదం. ఎందుకంటే ఆ సమాజంలో అన్ని రకాలు ఉన్నట్టే ఈ పైశాచిక మనస్తత్వం ఉన్న, నేర స్వభావం, క్రూర మనస్తత్వం ఉన్న వాళ్ళు కూడా విచ్చలవిడిగా ఉన్నారు. వాళ్ళందరినీ గట్లు వదిలేస్తే వాళ్ళకి భరోసా ఇచ్చే నాయకుడు ఉంటే వాళ్ళని అదంతా చల్లా చెదురుగా అసంఘటితంగా ఉండే అరాచకం అది. దాన్ని సంఘటితం చేసి ఆ నెగిటివ్ ఫోర్స్ అంతా ఒకటి చేసి అతను సమాజం మీద కుదిరితే అది అత్యంత ప్రమాదకరం. అంటే ఇప్పుడు ఏదో సినిమాలో బిజినెస్ మ్యాన్ ఏదో సినిమా అనుకుంటా, క్రైమ్ ని కార్పొరేటీకరణ చేద్దామని ఒక కాన్సెప్ట్ లో గుర్తుందా మీకు? అది ఎప్పుడో చేసి ఎడుతున్నాం ఇవాళ ఏంటండి, అది 10 ఏళ్ల క్రితం చేసాడు కాబట్టి అతను రాజకీయంలో ముఖ్యమంత్రి అవ్వగలిగాడు. లేకపోతే 10 రూపాయలు లంచం తీసుకుంటాం గజగజలాడిపోయిన ఈ వ్యవస్థలోని వ్యక్తులు ఇవాళ ఇన్ని లక్షల కోట్లు కొట్టేస్తే అతను ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఎవరికైనా ఎంత భయం ఉంటుందండి? ఇవాళ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా చెడ్డ పేరు తెచ్చేది ఈ లంచగుండ్లే. వాళ్ళు ఎంత కష్టపడినా కానీ ఎవడో కూడా వెళ్తుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కొంతమంది అబ్జర్వ్ చేశారుగా మీరు, ఈ కొంతమంది ఐపీఎస్ కూడా ఈ లిక్కర్ స్కామ్ లో బాగా చేదోడు వాదోడుగా వెనుదన్నుగా ఉన్న బ్యాచ్ ఇప్పటికీ ఆఫ్ కోర్స్ వాళ్ళు పోస్టులు కొనసాగుతున్నారు, ఇంకా వాళ్ళు బయటకు రావాలి ఎవరనేది. వాళ్ళ పేపర్లో వచ్చింది, ఒక ఐపీఎస్ ఇంకా సర్వీస్ లో ఉన్నాడు, అతను ఆఫీస్ పెట్టి వీళ్ళందరినీ దొంగలందరినీ టెండరా బాబు అని చెప్తున్నాడు, ఇంకా సర్వీస్ లో ఐపీఎస్ అధికారి. ఇలాంటివన్నీ ఏంటంటే మా ఊరు ఉన్నాడు అంతా చూసుకుంటాడు, దొంగల మూట నాయకుడు, మా బాస్ ఉన్నాడు కదా నా లెక్కలో ఉంటారు వాళ్ళంతా. ఇది సమాజాన్ని దీనికి శస్త్రచికిత్స చేయాలంటే ప్రజలే పూనుకోవాలండి. దీన్ని ఎవ్వరు కూడా ఏం చేయాలి, ప్రజలు ఏం చేయాలంటే మొన్న ఆ మధ్య వీళ్ళకి ఆ చుక్కి లేకుండా చేసాం మనం, మళ్ళా సార్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాను. కానీ ఇది అప్పటికి దీర్ఘకాలిక రోగం అండి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మన రాష్ట్రానికి పట్టిన దీర్ఘకాలిక వ్యాధి. దాన్ని సత్వరం అప్పటికప్పుడు మనం పెయిన్ కిల్లర్లు వేసుకుంటున్నాం. ఇటు 2014 అయినా 2024 కొంచెం పవర్ఫుల్ పెయిన్ కిల్లర్ వేసాం అంతే. ఆ నొప్పి, ఆ గాయం అయితే అలాగే ఉంది. ఆ గాయానికి శాశ్వత చికిత్స కావాలంటే దానికి ఒక ఔషధం చంద్రబాబు గారే, మరి వేరే వాళ్ళు ఎవరు దానికి. ఎందుకంటే మన ఈ ఔషధాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి, ఎక్స్పైర్ అయిపోకుండా చూసుకోవాలి మనం ఆ ఔషధాన్ని జాగ్రత్తగా. వంశీ గారు, పదే కాకుండా అడుసుమిల్ గారు చెప్పిన స్ట్రాంగ్ మెడిసిన్ చంద్రబాబు, కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ మీరు క్రిమినల్ పాలిటిక్స్ ని ఎంకరేజ్ చేయరు సరికదా. ఇప్పుడు మీరు ఏమైనా తప్పు చేశారనుకోండి, వెంటనే మీకు లెఫ్ట్ అండ్ రైట్ అయిపోతుంది, ఓవైపు లోకేష్ గారి నుంచి, ఓవైపు బాబు గారి నుంచి, ఇంకో వైపు నుంచి. సో మీ కోపం ఉన్నా ఏం చేసినా ప్రజాస్వామ్యబద్ధంగా చెయ్యాలి, అదే కరెక్ట్. కానీ ద అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, ఇప్పుడు విరూపాక్షి వ్యవహారం ఒకటి కొత్తగా వచ్చింది, బట్ ఇదే కొత్త కాదు కదా. మీ పార్టీ ఆఫీసులో దాడులు చేశారు, వీళ్ళకి వచ్చి కొట్టారు, మీలాంటి వాళ్ళని కొట్టారు. ఎట్లా మరి దీనికి శ్రీనివాసరావు గారేమో పెయిన్ కిల్లర్స్ కాదు,
రూట్ కాజ్కి వెళ్ళి క్రానిక్ డిసీజ్ని కిల్ చేయాలంటారు. ఎలా పాసిబుల్ అవుతుంది? అసలు ఈ ఆలూరు గొడవ ఏంటి? సార్ గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా మార్నింగ్ అండి. ఇప్పుడు ఆలూరు మనం నిన్న చూసాం సార్, నిన్న జరిగినటువంటి హై డ్రామా ఏదైతే ఒక ఎమ్మెల్యే ఒక దళిత మహిళ ఇంట్లోకి వెళ్లి ఆవిడ్ని ఇష్టానుసారం ఆవిడ్ని దూషించి చేసినటువంటి చర్య, ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ లోకి వచ్చేసారు సార్. ట్విట్టర్ లో ఆయన ఏమంటారంటే అండి, నారాసుర పాలన అని మొదలు పెట్టారు. ఏదైతే వివేకానంద రెడ్డి గారిని చంపేసి మా చేతిలో కట్టిపెట్టి నారాసుర రక్త చరిత్ర అన్నారో అదే పందా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నారాసుర పాలన అట. అయితే ఎన్సీబీఎన్ గారు రాష్ట్రంలో ఇవాళ ఏం జరుగుతుంది, దాడి చేసిన వారికి అధికార పార్టీ వారైతే వారికి రక్షణ, దాడి చేసిన వాళ్ళు ఎవరు సార్? విరూపాక్ష గారే కదా దాడి చేసింది. ఇదే అంశం మీద అనుకుంటా లాస్ట్ వీక్ మనం మాట్లాడాం. అవునండి, టీడీపీ సీదిరి అప్పలరాజు గారు అబ్బాయి ఈ రోజు దాడి చేసింది, చంపేసింది సీదిరి అప్పలరాజు గారు అబ్బాయి. ఇక్కడ దాడి చేసింది విరూపాక్ష గారు. ఆ రోజు పోలీసుల మీద దాడి చేసింది గాంజా బ్యాచ్. ఇక ఈయన సూటిగా అడుగుతా ఉన్నాడు సార్, ఆలూరు బీసీ ఎమ్మెల్యే విరూపాక్ష ఏమైనా ఉగ్రవాద? ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యేని అర్ధరాత్రి 2:45 భారీ పోలీసులతో అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటో అడుగుతా ఉన్నాడు. ఆలూరు బీసీ ఎమ్మెల్యే ఇక్కడ ఈయన ఎస్సీ ఎస్టీల మీద దాడి చేశాడు కదా సార్, మరి దాన్ని ఎందుకు మరి ఈయన సంబోధించారు జగన్మోహన్ రెడ్డి గారు? అలాగే అదొక మేజర్ పాయింట్ ఏంటంటే సార్, ఆయన ఏమన్నా ఉగ్రవాద? అర్ధరాత్రి 2:45 అరెస్ట్ చేశారని జగన్మోహన్ రెడ్డి గారు బాగా బాధపడిపోతా ఉన్నారు సార్. చంద్రబాబు నాయుడు గారు ఏంటి సార్, మరి 3 సార్లు అప్పటికి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు కదా సార్, 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు కదా సార్. ఆయన ఎప్పుడు సార్ అరెస్ట్ చేయడానికి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారి పోలీసులు ఆయన హయాంలో? బస్సులో ఆయన ఏమైనా మధ్యాహ్నం 1 గంటకా సార్ అరెస్ట్ చేసింది? ఆయన ఏమైనా మధ్యాహ్నం 1 గంటకు అరెస్ట్ చేశారా? చంద్రబాబు నాయుడు గారిని కూడా అర్ధరాత్రే, మరి ఆయన ఏమైనా ఉగ్రవాద ఏంటి సార్? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పైనప్పుడు ఒప్పైనప్పుడు ఈ రోజు తప్పు ఎలా అవుతుంది సార్? మనకి సినిమా డైలాగ్ ఉంది సార్, నేను పదే చెప్తా ఉంటా, మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి బాగోనప్పుడు విలువలు మాట్లాడకూడదు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ మొత్తానికి ప్రతి ఒక్క అక్షరానికి మేము ఆన్సర్ చేయగలం ఈ రోజు నాడు. ప్రతి ఒక్క అక్షరం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా, అంటే ఇక్కడ ఆయన చేశాడని మేము చేయటం కాదు రిషి గారు. ఈ రోజు ఒక ఎమ్మెల్యే అండి ఇసుక అక్కడ జరుగుతున్నటువంటి ఆగడాన్ని ప్రశ్నించినందుకు, వారి కార్యకర్త ఇంటికి వెళ్ళి ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే అర్ధరాత్రి పూట మహిళ ఇంటికి వచ్చాడు. ఏం చేయాలి సార్? ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి ఆయన కాన్స్టిట్యున్సీలో అవతల పార్టీ వాళ్ళ ఇళ్ల మీద దాడికి వెళ్ళొచ్చు 100 మందితోటి వెళ్ళిపోయి ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేస్తే బీసీ కార్డు అడ్డం పెట్టుకుంటారా? సో ఇట్లాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రోజు రోజుకి దిగజార్చుతా. వీళ్ళు ప్రజాప్రతినిధులా, రౌడీలా? అదే కదా సార్, ఈ రోజు ఎవరెవరు ఇప్పుడు ఈయన ఉన్నాడు సార్, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గారు పరారీలో ఉన్నారు, ఎమ్మెల్యేగా చేసిన ఆయన ముస్తఫా గారు పరారీలో ఉన్నారు. ఆ తర్వాత ఈ చిరంజీవి నాగ్ పరారీలో ఉన్నాడు, తమ్మినేని సీతారాం గారు అబ్బాయి. ఈయన కూడా పారిపోయే ఆస్కారం ఉందని అరెస్ట్ చేసి ఉంటారు. ఆ రోజు అర్ధరాత్రి అయినా కానీ ఏదైనా వాళ్ళకి ఎఫ్ఐఆర్ అందింది, దాని మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి, అండ్ ఆల్సో లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అర్ధరాత్రి వెళ్ళి అరెస్ట్ చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు సార్ మరి అర్ధరాత్రి అరెస్ట్ చేసింది? అప్పుడు బాధపడలేదు ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారు? అర్ధరాత్రి ఒక 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 40 సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఏ మచ్చ లేకుండా ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు అర్ధరాత్రి అరెస్ట్ చేయొచ్చా? కానీ ఇళ్ల మీద దాడికి వెళ్ళి దాంట్లో వంశీ గారు కీలకమైన పాయింట్ ఏంటంటే, ఇది నెగిటివ్ అవుతుందేమో అని మనం అనుకుంటున్నాము, కానీ అతను ఈ ఎజెండానే నమ్ముకుని నన్ను నమ్మిన వాళ్ళని, నాతో ఉన్న వాళ్ళ కోసం ఎంతకైనా వెళతా అని ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచన చేస్తున్నాడు. దీనికి పెయిన్ కిల్లర్స్ కాదు, ఒక శాశ్వత మెడిసిన్ కనుక్కోవాలి అని ఆయన చెప్పింది. సార్ ఒక విషయం సార్, ఇక్కడ రిషి గారు, జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో తెలియక ముందు ప్రజలు ఆయనకు 67 సీట్లు ఇచ్చారు సార్. జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో తెలుసుకోవటానికి 151 ఇచ్చారు సార్. ఏంటో తెలిసినాక 11 ఇచ్చారు. కాబట్టి అదే డ్రామా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మళ్ళీ నమ్ముతారని ప్లే చేస్తా ఉన్నాడు. ఏదైతే నారాసుర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాం, ఒకసారి సక్సెస్ అయింది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే సార్, ఇదే ట్వీట్ లో ఆయన ఏం పెట్టాడంటే, రాష్ట్రంలో జెన్జీ తరం
ఇవాళ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ పోరాటాలు చేస్తానని పెట్టాడు సార్. ఎవరు సార్ జెన్జీ? గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ సార్ జెన్జీ. రాంబాబు, అంబటి రాంబాబు మర్చిపోయాం అసలు క్యాండిడేట్ ని. వీళ్ళ సార్ జెన్జీ. వీళ్ళు లోకేష్ గారు రాజీనామా కోరతారా? ఈ రోజు ఎవరు కూడా జెన్జీ అంతా కూడా కూటమి ప్రభుత్వం వైపు ఉంది. వారికి కావాల్సినటువంటి అన్ని పరిశ్రమలు ఫుడ్ స్టెప్ మన పాదాల దగ్గరికి వస్తా ఉన్నాయి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జెన్జీ అంతా కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం వైపు ఉంది. గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, లేదంటే నిన్న స్టార్ట్ అయినటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం కావచ్చు. మాట్లాడదాం దాని గురించి నెక్స్ట్ సెషన్ లోకి వస్తాను నేను. ఆంజనేయరెడ్డి గారు, ఇప్పుడు సరే దాడులు చేసే సంస్కృతి ఇవన్నీ అది మంచని లేకపోతే అది పనికొస్తుందని బహుశా వైసీపీ అనుకుండొచ్చు. కానీ శ్రీనివాసరావు గారు అన్న దాంట్లో ఏంటంటే మన చర్చల ద్వారానో సోషల్ మీడియా ద్వారానో ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. అంటే ఒక ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి చేయాల్సిన పని ఏంటి? ఆ నియోజకవర్గంలో ప్రజలు, సమస్యలు, పరిష్కారం ఇవి. సరే అది మాత్రమే చేసి ఇంకేం చేయట్లేదా అంటే చేసేవాళ్ళు చేసుకుంటున్నారు. కానీ కన్ఫైన్డ్ మనకి కాన్స్టిట్యూషనల్ ప్రకారం అది కదా చేయాలి. మరి ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేస్తే చర్యలు తీసుకోవాలా, తీసుకోక్కర్లేదా? తీసుకుంటే వాళ్ళు ఉగ్రవాదులా లేకపోతే బీసీలు? ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేశారా సార్, మొన్న సీదిరప్పలరాజు గారి అతని విషయంలో కూడా ఏమంటాడు, బాధితుల విషయంలో ఈయనకి బాధ లేదు. ఓకే, ఇప్పుడు కూడా దళిత మహిళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడామని బూతులు తిట్టి వ్యవస్థను చేసి లేకపోతే అలా బిహేవ్ చేసినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడు, బీసీ ఎమ్మెల్యేనా అంటాడు. ఎస్ సార్. రెడ్డి గారు మాట్లాడొచ్చా? ఎస్ ఆంజనేయరెడ్డి గారు వినిపిస్తుందండి. ఓకే, మీకు అడుసుపల్లి పెద్దలు శ్రీనివాస్ గారికి, సోదరుడు వంశీకి, వీక్షకులకి, ప్రేక్షకులకి అందరికి నమస్కారం. మీరు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పే ముందు ఒక 2 విషయాలు ప్రస్తావించదలుచుకున్నాను. నిన్నటి రోజున ప్రధానమంత్రి నషాముక్త భారత్ అభియాన్ ప్రారంభించారు. అవును, పెద్ద ఎత్తున వందలాది మంది యువకుల మధ్య. ఈరోజు ఈ యొక్క మాదక ద్రవ్యాలు భారతదేశంలో యువకులు కొంతమంది దానికి లోనయ్యి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. యువత జీవితం నాశనం అయితే ఏ దేశము బాగుపడదు. అందువల్ల ఈ నషాముక్త భారత్ 100 వారాల పాటు పెద్ద ఎత్తున మన ఆంధ్రప్రదేశ్ లో కూడా, నిన్న మొన్నటి రోజున ఎవరో నాకు చెప్తున్నారు, మా వాడు మన నెల్లూరు జిల్లాలో పలానా ప్రాంతాల్లో గంజాయి యొక్క ఇది ఎక్కువగా ఉందంటే చాలా ఆందోళన కలిగిస్తుంది. ఇది దాని విషయంలో ప్రధానమంత్రి ఈ రోజు తీసుకున్న జన్జీ కోసం, ఇది దేశంలో జన్జీ కోసం తీసుకున్న చర్యను మనందరం కూడా హృదయపూర్వకంగా అభినందిద్దాం. రెండవది, ఈ గ్లాస్గో కామన్వెల్త్ ఆటల్లో మన వాళ్ళు బహుశా ఇంతకుముందు ఎన్ని పథకాలు సాధించిన చరిత్ర ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఈరోజు 35 పథకాలు సాధించి పథకాల సాధనలో 4వ స్థానంలో ఉన్నాము. అందులో 13 మనం బంగారు పథకాలు సాధించాము. ఈరోజు గత 12 సంవత్సరాల్లో మోడీ గారు వచ్చిన తర్వాత స్పోర్ట్స్, గేమ్స్ విషయంలో వారు తీసుకుంటున్న శ్రద్ధ, వారు కల్పిస్తున్న వస్తువుల వల్ల, ఈరోజు వారికి ఇస్తున్న ప్రోత్సాహం వల్ల ఈరోజు పెద్ద ఎత్తున ప్రపంచ దేశాల్లో మనం క్రీడల్లో కూడా వారితో సమానంగా చూస్తున్నాం. ఒకటి. రెండోది, మీరు అడిగిన ప్రశ్న, ఏ ప్రజాస్వామ్య దేశంలో కూడా హింసకు తావులేదు. హింస రూల్ ఆఫ్ లా నడుస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అదే నడవాలా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే నడవాలా. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా రూల్ ఆఫ్ లా నడవాలా. సమస్యలు ఉన్నాయా? చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలకి ఇళ్ల మీద దాడి చేయడం పరిష్కారం కాదు. ఇంటి మీదకి వెళ్ళి బెదిరించడము, లేదా వాళ్ళతో మిస్బిహేవ్ చేయడము, వాళ్ళ మిస్హ్యాండిల్ చేయడం, ఇది ఏమాత్రం సమంజసం కాదు. రెండోది, ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి, శాసనసభ్యులు, ఇదేమో బీసీ అని క్లెయిమ్ చేసుకుంటారు, అక్కడ ఎస్సీల ఇళ్ల మీదకి పోతారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యము? ఇది ఎక్కడ రాజకీయ విలువలు? ఇవి ఎక్కడ శాసనసభ్యులకి ఆ యొక్క కనీస విలువలు ఏమిటి? సమస్యలు ఉంటాయి. మీ వాళ్ళని ఏదైనా చేశారా, అవతల వాళ్ళని ఏదైనా చేశారా? మీరు నియోజకవర్గం యొక్క తండ్రికి ఒక ఎమ్మెల్యే అంటే యువర్ ఎమ్మెల్యే ఫర్ ఎవ్రీబడి. కేవలం తెలుగుదేశం వాళ్ళకో లేదు ఇంకేవో కాదు కదా, అందరికి సంబంధించిన ఎమ్మెల్యే ఆయన ఉంటాడు. తండ్రి లాంటి వాడు. వైసీపీ ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే కాదు, ఎవరినైనా పిలిపించవచ్చు మీరు.
అవతల పార్టీ వాళ్ళు కూడా పిలిపించవచ్చు. ఏం జరిగింది, మీకేమన్నా జరిగిందా, మా వాడిని ఏదైనా ఇది చేశారా, ఇద్దరిని గుర్తును పెట్టి రాజీ చేయడము, లేకుంటే పోలీసు చట్టం ఉంది. ఆయన DSPకి ఫోన్ చేశాడు ఎమ్మెల్యే, సో పోలీసులు చూసుకుంటారు అక్కడి నుంచి. కానీ పోలీసులు వచ్చేలోపు వీళ్ళు వెళ్ళి మొత్తం అక్కడ వేరంగం చేస్తే మనం చేతుల్లోకి తీసుకోవడము, మా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడము, నా మనుషులు కాబట్టి నేను ఏమైనా చేస్తాను, ఈ నియోజకవర్గంలో నాది కాబట్టి నా జమానా నడవాలా, ఇది ప్రజాస్వామ్యంలో నడవదు. నడిస్తే వాళ్ళ శిక్ష అనుభవించాలి ఖచ్చితంగా. నేను చాలా రోజుల క్రితం చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో టెంపుల్ టూరిజం ఉంటుంది, దేశంలో టెంపుల్ టూరిజం మన నెలలో పెద్దవాళ్ళందరూ కూడా రకరకాల పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, 15-20 రోజులు ఉండి వస్తారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జెరూసలేమే కాదు ఇక్కడ జైలు టూర్ కూడా చేయాల్సింది ఆయన అని చెప్పి, అందువల్ల ఆయన ప్రతి జైలుకు పోతాడు, పరిమర్శిస్తాడు, వాళ్ళు కలుసుకుంటాడు, వాళ్ళు ఏ తప్పు చేశాడు అనేది ఈయన గుర్తుండదు, ఈయన మర్చిపోతాడు. గుర్తున్నా గానీ ఏమైనా అదేదో మనం ఏదో ఊర్లో చెప్తుంటాం ఒక సామెత, ఆ సామెత ప్రకారము ఆయన ఇళ్ళు పలకరించి వాళ్ళని ఓదారుస్తుంటాడు. కానీ ఏ రోజైనా వాళ్ళు చేసింది తప్పు అని చెప్పారో? వంశీ చెప్పినట్టుగా సీదిల అప్పలరాజు గారి విషయం ఏమిటి, వాళ్ళ అబ్బాయి విషయం ఏంటి? వాళ్ళ అబ్బాయి నేనేమంటున్నానంటే వాళ్ళ అబ్బాయి కావాలని యాక్సిడెంట్ చేసి ఉంటాడని మనం ఎవరు కూడా అనుకో. వాడు పిల్లవాడు, 16 సంవత్సరాలు 18 సంవత్సరాల పిల్లవాడు, వాడు పొరపాటున జరుగుండొచ్చు. అక్కడ ఒక మనిషి ప్రాణాలు కోల్పోయి, ఎవరు మనిషి 48 సంవత్సరాలు వృద్ధుడు చనిపోయాడంట ఆయన చెప్తాడు. దాదాపు జీవితం అయిపోయింది, రోడ్డును పోయే అయిపోయింది. వాట్ డస్ దట్ మీన్? ఈయన ఈజ్ నీరింగ్ 55 దాటాడు అనుకుంటున్నాను. ఈయన జీవితం అయిపోయిందా? లేదా 65 సంవత్సరాలు నాకు వచ్చా నా జీవితం దాటానా, నా జీవితం అయిపోద్దా? వయసుతో సంబంధం ఏమిటి? ప్రాణము విలువ ఆ కుటుంబం అతని మీద ఆధారపడి ఉంటుంది. ఇది అపరియుక్తంగా మాట్లాడడం, ప్రజలు చూసి నవ్వుకుంటున్నారా లేదని ఏమాత్రం కనీసం ఆలోచన విశ్వాసం కల్పించడం కోసం ఆయన మద్దతుదారులకు మీరు ఏమైనా చేయండి, నేనున్నాను, తిరిగి మనమే అధికారానికి వస్తాం. ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి, నేనున్నానని భరోసా ఇవ్వడానికి ఈ భయపెట్టే రాజకీయం చేస్తే, ఇందాక ఒక విజువల్లో చూస్తున్నాను, వెనకాల పిల్లలు కొంచెం యూత్ ఎగురుతున్నారు. అంటే ఏది ఈ ఎమ్మెల్యే దాడు చేస్తుంటే, అంటే వాళ్ళందరినీ కూడా ఒక ట్రాన్స్ లో పెడుతున్నట్టే కదా, యువతని రప్పారప్ప అనే బ్యాచ్ ని, నరికేస్తాం అనే బ్యాచ్ ని. అంటే ఈ భయపెట్టి రాజకీయం చేయాలనుకున్న దాన్ని ఎలా సమర్థిస్తారు ఎవరైనా ప్రజలు? రేపు మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలి కదా. వంశీ గారు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో గెలిచింది. గుజరాత్ లో అనేక సార్లు గెలిచాం, మధ్యప్రదేశ్ లో అనేక సార్లు గెలిచాం, ఛత్తీస్గఢ్ లో అనేక సార్లు గెలిచాం, కొత్తగా వెస్ట్ బెంగాల్లో కూడా మేము గెలిచాం. ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ అధికారంతో విర్రవీగిపోయి, మీరు ఎప్పుడైనా చూసారా గుజరాత్ లో ప్రత్యర్థుల మీద దాడి చేశారని? మధ్యప్రదేశ్ లో చూసారా ప్రత్యర్థుల మీద దాడి చేశారని? యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు, అది ఎవరు ఆపడానికి లేదు. కానీ ఇక్కడ అధికారం కోల్పోయిన వ్యక్తి సమాజంలో గందరగోళం సృష్టించి, సమాజంలో అశాంతి సృష్టించి, ఆయన రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం, ఆయన పార్టీ కార్యకర్తలకు ఒక మర్యాద కల్పించడం కోసము, మనమే వస్తామనే ఒక విశ్వాసం కల్పించడం కోసము దారి చెప్పి వ్యవహరిస్తున్న తీరుని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారు. అందుకనే ఆయన చాలా సందర్భాలను నేను చెప్పాను, వాళ్ళ పార్టీ నాయకులకు కూడా, మీరు భ్రమల్లో ఉన్నారు, తిరిగి వచ్చే అవకాశమే లేదు అధికారానికి. మీరు ఈ విధంగా మీ నాయకుడి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే రోజు రోజుకి మీ పార్టీ దిగజారిపోతుంది. ఈరోజు ఆ పార్టీ నేనేమంటున్నట్టు దాన్ని ఏమంటారంటే ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్. ఆ పార్టీ ఒక రాజకీయ పార్టీగా, ప్రాంతీయ పార్టీగా ఉండగలదు అనేది ఈ సంఘటనలు మనం చూసినప్పుడు జరుగుతుంది. కాబట్టి నేను ఒక మంచి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక వైబుల్ ఆల్టర్నేటివ్ గా ఉన్నారు, ఒక మంచి ప్రతిపక్షం ఉంది, ప్రజా సమస్యలను ప్రస్తావిస్తారు అని ఒక మంచి ప్రతిపక్షంగా తయారు కావాలా. ఈరోజు రోజు రోజుకు దిగజారిపోతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తూ సిదిరి అప్పలరాజు లాంటి వాళ్ళని వెనకేసుకుని ఇస్తే, అది పబ్లిక్ గా ఉంది. సిదిరి అప్పలరాజు వారి అబ్బాయిని తప్పించడం కోసం ఎవరిని అమాయకుడిని ఇరికించడానికి ప్రయత్నం చేశాడు, దానికి ప్రతిఫలం అనుభవిస్తున్నాడు. వారి అబ్బాయి నేను పొరపాటున లేదా కావాలని చేసిన చట్టాలు ఉన్నాయి,
చట్టాల ప్రకారం కేసులు పెడతారు. కేసులు పెట్టి శిక్ష అనుభవించాలా, లేదా మధ్యలో ఏదన్నా సాక్ష్యాలు సరిగా లేవా, ఇంకేదన్నా ఉంటే నిర్దోషకు కూడా బయటకు రావచ్చు, లేదా ఇంకేదన్నా పద్ధతుల్లో కూడా ఆ కుటుంబంతో వాళ్ళు మమేకమయ్యి లేదా రాజీ అయ్యి ఆ కుటుంబానికి ఏదైనా ఆదుకునే అవకాశం ఉందా, అవి కూడా జనరల్ గా జరుగుతుంటాయి. కానీ ఇవేమీ చేయకుండా బెదిరింపు ధోరణితోటి మేము వస్తే అది చేస్తాము, వీడు అమాయకుడు, చిన్నపిల్లవాడు, 15 సంవత్సరాలు త్రిపిఆర్ చేస్తాడంటే ఏమని అర్థం ఉందండి? బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మాట్లాడదాం. అంటే అభివృద్ధిని అడ్డుకోవాలి ఏదో విధంగా అని చూసే వాళ్ళకి మాకు క్రెడిట్ కావాలని అడిగే హక్కు ఎలా ఉంటుంది? అలాగే ప్రారంభోత్సవం అయిపోయింది, ముఖ్యం ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా. అయినా వీళ్ళ ఈ యాగి ఏంటి భోగాపురం అంశంలో? అంటే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడులు, అభివృద్ధి ఇవేం జరగకూడదా రాష్ట్రంలో? సార్ అర్జుమిల్ గారు, నిన్న అమర్నాథ్ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు ఓన్లీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేశారట ఉత్తరాంధ్ర అంతా 17 ఏళ్ల పాలనలో. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే ఉత్తరాంధ్రను ఉత్తమాంధ్రగా మార్చేద్దాం అనుకుంటే ఆ క్రెడిట్ వచ్చేసి బ్యాగ్లో వేసేసుకుంటున్నారు టీడీపీ అని ఆయన ఏదో చెప్పారు. ఉద్దానం, మూలపేట, మెడికల్ కాలేజీలు, గిరిజన యూనివర్సిటీలు, అదాని డేటా సెంటర్లు. నేను అన్ని డీటెయిల్డ్గా ఉన్నాయి నా దగ్గర, ఎప్పుడు మొదలయ్యాయి, ఎప్పుడు దానికి బిడ్డింగ్స్ వచ్చాయి, ప్రణాళికలు వచ్చాయి అనేది. బట్ అదంతా టైం సరిపోదు. కానీ ఏంటి వీళ్ళ యాగి ఇంకా దాని మీద ఎందుకని? ఇప్పుడు మీకు రిషి గారు ఒకటే ఆలోచన అండి, వాళ్ళు ఎంత పశ్చాబద్ధమైనా మాట్లాడతారు. మీకు మన కళ్ళ గంతలు కట్టుకుని వినాలంతే వాళ్ళు ఏం చెప్పినా. మాకు వాస్తవాలు వేరే కనిపిస్తా ఉంటే వాళ్ళు మాట్లాడేది వేరే ఉంటుంది. వాళ్ళు అది అభ్యాసంగా మారింది. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు రేపొద్దున అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖం చూసి రైతులు భూములు ఇచ్చారంటారు. అసలు ఏం చెప్తారు దానికి సమాధానం? అన్నా అంటారు. అవును అదే అంటారు. రేపు ఇప్పుడు మా సిఆర్టీఏ పరిరక్షణ సమితి అని వెళ్ళలేదు వాళ్ళు. వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏదో రైతులు రక్షిస్తామని వెళ్ళి బయలుదేరారు కదా. కాబట్టి ఇందాక తమ్ముడు వంశీ చెప్పిన దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏంటో తెలియనప్పుడు, లేకపోతే అతన్ని తెలుసుకోవడానికి తర్వాత తెలుసుకున్న తర్వాత ఇచ్చిన రిజల్ట్ 100% కరెక్ట్. ఎందుకంటే అతనికి నేను చెప్పినా ఎవరు చెప్పినా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరిగి అధికారంలోకి అయితే చచ్చిన తీసుకురారంటే. బట్ మళ్ళీ అదే ఎందుకు ఫాలో అవుతున్నాడు ఆయన? అలా కాదు, మీకు అతను అధికారంలో రావటం అనేటువంటిది కళ్ళ అయినా సరే అతను తన విధ్వంసకర విన్యాసాలు కొనసాగిస్తూ ఉంటాడు. నేను అనేది ఏంటంటే ఆ విన్యాసాలు ఆఫ్ చేయకపోతే మనకు నష్టం కదా. అంటే మన అభివృద్ధికి ఆటంకం, ప్రజలందరికీ ఆందోళన, అది కాకుండా ధన మాన ప్రాణాలకి నష్టం. ఎందుకంటే ఒక రోగం ఉంటుంది, దానివల్ల ప్రాణాలు హరించకపోవచ్చు, అది డిస్టర్బ్ చేస్తూ ఉంటది కదా ఆ రోగం. అటువంటి రోగం ఇది ఆంధ్రప్రదేశ్ పట్టేసింది. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ పట్టిన దీర్ఘకాలిక రోగం. దానికి నేను అందుకునే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి ఔషధం. కాబట్టి మొన్న 2019 చంద్రబాబు నాయుడు గారి ఔషధమా లేకపోతే పెద్ద యాంటీబయాటిక్ సపోర్ట్ తోటో ఏదో ఒకటి అలాగే జగన్మోహన్ రెడ్డి నడుస్తుందా? చంద్రబాబు నాయుడు గారి ఔషధం ఆ సిరంజి మోడీ గారు, కేంద్రంలో ఉన్న మోడీ గారు ఆ సిరంజి తోటి ఎక్కిచ్చారు దాంట్లోకి. చేత మనం టూల్ అన్నమాట, సర్జికల్స్, మెడికల్ దాంట్లో వాడే సర్జికల్స్ లాంటి వాళ్ళు. ఇక్కడ ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు తన విధానాన్ని, వైఖరిని అస్సలు మార్చుకోరు. మీరు ఎన్నైనా చెప్పండి, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు, ప్రజలు ఏమన్నా అనుకోండి, అతను రేపు విరూపాక్షను కూడా పరామర్శకు వెళ్తాడు జైలు. తర్వాత అతను ఇలాగే అడ్డుగోలు మారుతుంది. దీనికి చేయాల్సింది ఏంటంటే, ఒక్కొక్కసారి పుత్తూరులో మీకు చేతులయ్యి కాళ్ళు ఇరిగిపోయిన పుత్తూరులో కొట్లు కడతారు. అది కొంచెం ఆయుర్వేద వైద్యం, నాటు వైద్యం లాంటిది. ఆధునిక వైద్యం ఏం చేస్తారంటే జాగ్రత్తగా శస్త్రచికిత్స చేసి మోకాలు చెప్పులు ఇరిగిపోయినా లేకపోతే చెయ్యి ఇరిగిపోయినా ఆ వైరు శస్త్రచికిత్స కానీ లేకపోతే ప్లేట్లేటింగ్ కానీ చేసి మన నొప్పి తెలియకుండా సేటు ఇచ్చి చేస్తారు. దానివల్ల 10 రోజుల్లోనూ 45 రోజులు, 2 నెలలు, 3 నెలల కట్టులతోటి కూర్చోవలసిన వాళ్ళు 10 రోజుల్లో లేచి తిరుగుతారు. కానీ పుత్తూరు లాంటి చోట బ్రహ్మాండమైన వైద్యం, అది తిరుగులేని వైద్యం. అక్కడ 2 మనుషులు చెయ్యి ఇరిగిపోతే 2 చేతులు 2 వైపులా పట్టుకుని లాగి ఆ సెడిటివ్ కూడా ఇవ్వకుండా
ఆ ఎముకలు సర్దుతారు. అప్పుడు మీకు చుక్కలు కనిపిస్తాయి, ఒళ్ళంతా వేడెక్కిపోతాయి. దానికి అప్పుడు బద్దలేసి కట్టు కడతారన్నమాట. ఇది మనకు అప్పటికప్పుడు చాలా నొప్పిగాను బాధగాను ఉంటది, కానీ శాశ్వతమైన నివారణ, అది శాశ్వత నివారణ. అలాంటి వైద్యం కావాలండి జగన్మోహన్ రెడ్డి. అప్పటికప్పుడు మనం ఈ అరెస్టులు లేకపోతే రిమాండ్లు వేయటం, ఇతను మళ్ళీ పరామర్శకు వెళ్ళటం, మళ్ళీ జనాలు పోగేయటం, మళ్ళా అప్పుడు వాళ్ళు విశ్రాంతంగా వ్యవహరించడం, వాళ్ళు అరెస్ట్ చేయటం అనేటువంటిది అంతా కూడా అప్పటికప్పుడు తాత్కాలికంగా జ్వరం ఒళ్ళు ఎచ్చబడితే డోలు వేసుకున్నట్టు ఉంటుంది. ఇదంతా అలా కాదు. దీనికి శాశ్వత అంటే ఏంటి శాశ్వత పరిష్కారం అంటే ఏంటి మీ ప్రపోజల్? శాశ్వత పరిష్కారం అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 13 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉన్నాడు. అతను బెయిల్ కి ఇచ్చినప్పుడు ఆ న్యాయమూర్తులు, దైవ సమానులైన న్యాయమూర్తులు కొన్ని నియమ నిబంధనలు పెట్టుంటారు కదా. ఆ నియమ నిబంధనలన్నిటినీ ఉల్లంఘిస్తున్నాడు కదా. ఈ 2-3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల నుంచి ఉల్లంఘిస్తున్నాడు కదా. దాన్ని బట్టి దీని మీద 70 లక్షల మంది కార్యకర్తలు ఉన్న టీడీపీ ఇప్పుడు 164 మంది ఉన్న కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్ అందరూ కూడా తలకో పిటిషన్ నేను వేస్తాను. 2-3 రోజుల్లో నేను రెడీ చేస్తాను లాయర్ గారిని అడిగి. అందరూ తలకో పిటిషన్ వేసి ఈ బెడద మాకు వదిలించండి మహాప్రభు, న్యాయమూర్తులారా, దేవతలారా, ఇతను ఇన్ని వైలేషన్ చేస్తుంటే కూడా మీరు ఎందుకు ఊరుకుంటున్నారని సిబిఐని, ఈడీని, అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి మనం ఒక విన్నపం చేసుకుంటే పరిష్కారం లభించదంటారా? చెప్పండి. ఎందుకు వేయట్లేదు ఇతని ఇన్ని వైలేషన్ చేస్తుంటే ఎందుకు వదిలేస్తున్నారండి? ఎవరు వదిలేస్తున్నారో అప్పుడు బొమ్మ బయటకు వస్తుంది కాదు. ఎవడో ఇతను వెనకాల ఉన్నాడా అనేటువంటి వాడు ఎవరితో రొంకు చేస్తున్నాడో తెలుస్తుంది కదా మనకి. డెఫినెట్ గా మీరు పెద్దవారు, అలాంటి పదాలు మనం వద్దు డిబేట్ లో. ఎందుకంటే ఇతను ఈ అసభ్యంగాను లేకపోతే మాట్లాడేందుకు సంబంధించింది కాదండి ఇది. ఒక పదం గురించిన అభ్యంతరం అంతే. ఇతను అనైతిక వ్యవహారం నడుపుతున్న అనైతిక స్నేహాలు అన్నిటి కూడా బయటకు వస్తాయి. ఇది నాకు అర్థమైంది, కానీ జస్ట్ పదం గురించి. వంశీ గారు, సో ఇప్పుడు శ్రీనివాసరావు గారు ప్రపోజల్ మాట్లాడే ముందు ఈ భోగాపురం విషయం మీద యాగి ఏంటి, అలాగే మీరు దీని మీద కూడా ఒకసారి కనుక్కోండి. ఇవాళ వీళ్ళు పండగ చేసుకుంటున్నారు. ఏది రాష్ట్రం నుంచి ఒడిశాకి ఒక 6,675 కోట్ల టాటా పవర్ ఇంగ్యాంటెంట్ వేఫర్ తయారీ కేంద్రం ఇక్కడ జీవోలు ఇచ్చి అన్ని సౌకర్యాలు కల్పిస్తా ఉన్నా కూడా వెళ్ళిపోయింది అని ఏదోదో రాశారు కదా. దీని మీద ఒకసారి మీరు కనుక్కోండి, మళ్ళీ దీని మీద మాట్లాడదాం, మనం చర్చ పెడదాం. ఎందుకంటే ఇన్ని కంపెనీలు రాష్ట్రానికి తరలిస్తుంటే ఎందుకని ఎక్కడన్నా పొరపాటు ఏమైనా జరిగి ఉంటుందా అనే దాని మీద. ఎస్, ఓవర్ టు యు సార్. ఇప్పుడు భోగాపురం గురించి అడిగారు సార్ మీరు. రాష్ట్ర ప్రజలకి ఏబిఎన్ వేదికగా నాది ఒకే ఒక ప్రశ్న అండి. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ గుర్తుందా రిషి గారు మీకు? సారీ, విశాఖపట్నంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్. అవును, 2023లో ఉదయం 9 గంటలకి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఓపెన్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు. అయితే మధ్యాహ్నం 1 గంట కల్లా అది కొట్టుకుపోయిందండి. అవును, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మధ్యాహ్నం 1 గంట కల్లా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. వీళ్ళ సార్ ఎయిర్పోర్ట్ కట్టేది కనీసం ఒక 100 మీటర్ల 100 మీటర్లు కూడా కాదు, సారీ 20 మీటర్ల ఫ్లోటింగ్ బ్రిడ్జి సముద్రం మీద వీళ్ళు కట్టలేని వాళ్ళు వీళ్ళు ఎయిర్పోర్ట్ కడతారా? ఆ తర్వాత ఇంకొకటి సార్, పులివెందుల బస్ స్టాండ్ అండి 2020లో మొదలు పెట్టాడు. ఇప్పటికీ ప్యాచ్ వర్క్ జరుగుతానే ఉన్నాయి. ఎంత విస్తీర్ణంగా ఉంటుంది సార్ బస్ స్టాండ్ సుమారుగా? ఆ బస్ స్టాండ్ ఇప్పుడు కూడా స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్. అక్కడక్కడ ఇంకా ప్యాచ్ వర్క్ జరుగుతానే ఉన్నాయి. ఆ బస్ స్టాండ్ కి వీళ్ళు ఎయిర్పోర్ట్ కట్టేస్తారు. ఇంకా వీళ్ళు చెప్పేది ఏంటంటే సార్ 80% పని ఈ గ్రౌండ్ వర్క్ అంతా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయిపోయిందట. 2023లో శంకుస్థాపన చేశాడు సార్. లైక్ మే ఆర్ జూన్ లో అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్ ది డేట్. మే ఆర్ జూన్ లో శంకుస్థాపన చేసి సంవత్సరంలో 2,800 ఎకరాల్లో 80% పని కంప్లీట్ చేయటం ఈజ్ ఇట్ పాసిబుల్ సార్ రిషి గారు? ఇంపాసిబుల్. జనరల్ గా మాట్లాడుకుంటే ఒక ఎయిర్పోర్ట్ అసలు కనీసం ఒక అపార్ట్మెంట్ కట్టగలమా సార్ 80%? ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో లైక్ 9 months టైంలో ఒక గేటెడ్ కమ్యూనిటీ కట్టగలమా సార్ 5 ఎకరాల్లో? ఈయన 80% ఎయిర్పోర్ట్, 86% పనులు ఈయన హయాంలో అయ్యాయట. ఏది 2023లో శంకుస్థాపన చేసినటువంటి రెండోసారి శంకుస్థాపన, అది కూడా. సో రాష్ట్ర ప్రజలందరికీ నా విన్నపం ఏంటంటే ఒకసారి ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ గుర్తు తెచ్చుకోండి.
ఇంకోసారి పులివెందుల బస్ స్టాండ్ కి ఇప్పుడు ఆ ప్రాంతం కడప ప్రాంతం వారు ఎవరైనా వెళ్ళి చూడండి. ఇక ఆ తర్వాత 86% పనులు ఏదైతే ఏప్రిల్ మే 2023లో స్టార్ట్ అయ్యి 2024 కల్లా 86% పనులు అవడం సాధ్యమా అనేది రాష్ట్ర ప్రజలందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒకటే మార్పు సార్, ఏం మార్పు జరిగిందంటే విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలో వారి సొంత పార్టీ ఎంపీ కుటుంబం కిడ్నాప్ అయితే దిక్కులేని స్థాయి నుండి ఈ రోజు ఒక అంతర్జాతీయ ప్రమాణాలతోటి విమానాశ్రయం ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మనం ఓపెనింగ్ చేసుకునేటటువంటి స్థాయికి ఈ రోజు ఉత్తరాంధ్ర ఎదిగిన ఒక్కటే డిఫరెన్స్ జగన్మోహన్ దీంతో పాటు నిన్న వీళ్ళు మాట్లాడిన ఉత్థానం వాటర్ పైప్ లైన్స్ దానికి సంబంధించి కానీ మూలపేట పోర్టు, మెడికల్ కాలేజీలు, గిరిజన యూనివర్సిటీ, అదాని డేటా సెంటర్, ఇవన్నీ నేను డేటా తీస్తే ఇవన్నీ 2014-19 మధ్యలో ప్రణాళికలు లేకపోతే ఎజెండాలు రెడీ అయినవే, బడ్జెట్ ప్రపోజల్స్. నాకు ఇంకొక అనుమానం ఉంది రిషి గారు, మీరైనా ప్యానెల్లో ఉన్న పెద్దలైనా తీర్చాలి. జగన్మోహన్ రెడ్డి నేను ఇన్ని తెచ్చేసాను అవన్నీ నా హయాంలోనే అని అంటాడు కదా, ఒక్కటి కూడా ఒక్కటంటే ఒకటన్నా జగన్మోహన్ రెడ్డి హయాంలో స్టార్ట్ అయింది ఏదైనా ఉందా? ఒక్కటంటే ఒక్కటైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఇదిగో ఇది నేనే ప్రారంభించాను, నేనే శంకుస్థాపన చేశాను, నేనే ప్రారంభించాను అనేటటువంటిది ఒక్కటైనా కానీ ఉందా? మరి మీకేమైనా తెలిస్తే నాకు చెప్పొచ్చు. అమర్నాథ్ అంటున్నాడు కొబ్బరికాయలు మీరు కొట్టి గుమ్మడికాయ మీరు కట్టారు, మధ్యలో చేసిందంతా నేనే అంటున్నాడు ఆయన. అదే సార్, ఇప్పుడు ప్రజలందరికీ తెలుసు 86% వర్క్ ప్రజలందరూ ఆలోచించాలి సార్. ఈ రోజు ఒక సంవత్సరంలో ఒక గేటెడ్ కమ్యూనిటీనే కంప్లీట్ చేయలేము సార్. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఒకసారి గుర్తెచ్చుకోండి. జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేయమంటే పడేయటం అంటే చాలా అసలు ఓవర్ నైట్ లో చేసేస్తాడు సార్ జగన్మోహన్ రెడ్డి. మన ప్రజా ఇది వేదిక పడేసినట్లుగా ఓవర్ నైట్ లో ఏమైనా కూల్చేయమంటే కూల్చేయడు కానీ ఆయన జీవితాంతం ఉన్నా గానీ ఒక్క నిర్మాణం కూడా చేయలేడు, ఒక్క ప్రాజెక్ట్ కూడా తీసుకురాలేడు అనేది ప్రజలందరికీ అర్థమయ్యే ఆయనకి 11 ఇచ్చారు. ఈసారి మళ్ళీ అదే పందాలో వస్తే నాకు తెలిసి సింగిల్ డిజిట్ కి కన్ఫైన్ అయ్యేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఇక అభివృద్ధి గురించి రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను చెప్పిన ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నేనైతే ఏబిఎన్ వేదికగా విన్నవించుకుంటా ఉన్నా. రిషి గారు, ఆంజనేరెడ్డి గారు, ఇప్పుడు వాళ్ళు డేటా సెంటర్ విషయంలో ముందో మాట మాట్లాడారు, దాన్ని గొడవని అన్నారు, మళ్ళీ వచ్చి దానికి డ్యామేజ్ కవరేజ్ ఒకటి చేస్తారు. అలాగే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో ఎన్ని వీడియోలు తిరుగుతున్నాయో మీరు చూసుంటారు బహుశా సోషల్ మీడియాలో అంతా. నిన్న సజ్జల గారు వచ్చి మళ్ళీ దానికి ఏదో పూత పూసే ప్రయత్నం చేస్తారు. ఆయన ఏమనుకుంటారంటే ప్రజలకి జ్ఞాపక శక్తి చాలా తక్కువ, ఈ రోజు ఆ రోజు మర్చిపోతారు, మనం ఎప్పుడు ఏం మాట్లాడినా వాళ్ళకి గుర్తుండదు అనుకుంటారు. కానీ ఈరోజు ఆ పరిస్థితులు కాదు రిషి గారు. ఈ రోజు ఈ సమాచారము, ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మనం ఏం మాట్లాడినా ఒక్క నిమిషంలో ప్రపంచం అంతా తెలిసిపోతున్న ఈ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని అంత తక్కువ ఎందుకు అంచనా వేస్తున్నాడో మనకు అర్థం కావడం లేదు. అనేక వీడియోలు ఉన్నాయి, ఇక్కడ ఎర్ర బస్సు రాదు, విమానం ఎట్టు వస్తుంది, రైతులు కోర్టుకు వెళ్ళండి, మీరు పొలాలు ఇవ్వద్దు అని చెప్పిన వీడియోలు ఆపేస్తాం అని చెప్పిన వీడియోలన్నీ ఈ రోజు పబ్లిక్ లో వైరల్ అయి ఉంటే మళ్ళా వచ్చే నా వల్లే భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చింది, నేనే పూర్తి చేశానని ఆయన ఒకసారి రెండోసారి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ మధ్యలో ఆ జిఎంఆర్ అధినేత ఎవరో ఏదో జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో శంకుస్థాపన వేశానని ఒక మాట అన్నాడని దాన్ని పెద్ద వైరల్ చేసేసి మేమే సాధించామని అంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు, ప్రజలకి నిజాలు తెలుసు, ప్రజలకి ఈ రోజు సమాచార విప్లవంలో ఎప్పటికప్పుడు నిమిషాల్లో జరుగుతుంది అనేది ఎందుకు ఆయన ఇది అర్థం చేసుకోవడం లేదో నాకైతే అర్థం కావడం లేదు. ఆయన ఏదేదో టాటా పవర్ ప్రాజెక్ట్ వెళ్ళిపోయింది అంటున్నారు, మరి వారి హయాంలో ఈ అమర్ రాజా బ్యాటరీస్ పెద్ద 7,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉండకుండా మేము ఉన్నాము వెళ్ళిపోతున్నాం అని తెలంగాణలో పెట్టారు. వెళ్ళిపోయేటప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడారో, మేము వెళ్ళిపోండి, మేము సంతోషిస్తాం, మేము వెల్కమ్, మీరు వెళ్ళండి మంచిదే అని చెప్పారే. ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఒక సలహాదారుడు ఒక పెద్ద పరిశ్రమ బయటకు వెళుతూ ఉంటే ఆ మాట్లాడతారా? మీ బాధ ఏమిటో చెప్పండి, మనం కూర్చుందాం మాట్లాడదామంటారు. మీరు వెళ్ళిపోండి. ఈ కియా యాన్సిలరీ యూనిట్లన్నీ కూడా తెరివేశారు అక్కడున్న ఎంపీ వ్యవహార శైలి వల్ల. వాళ్ళు గురిగిన సామెతను గుర్తు పెట్టుకోకుండా వాళ్ళన్నీ మర్చిపోయి ఈ రోజు ఏదో టాటా పవర్ ప్రాజెక్ట్ వెళ్ళిపోతే దానికి వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. గవర్నమెంట్ తో చూడాలి, ఎందుకంటే వాళ్ళు వేశారు, దాన్ని పూర్తిగా మనం నమ్మడానికి లేదు.
నేను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామికంగా చాలా అభివృద్ధి సాధిస్తున్నాము. ఒక విశ్వసనీయత, ఒక విశ్వాసము. ఇక్కడ ఒక నాయకుడు ఉన్నారు రాష్ట్రంలో, విజనరీ నాయకత్వం ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది, వాళ్ళు ప్రో ఎకనామిక్ డెవలప్మెంట్ లో ఉన్నారు, ప్రో ఇండస్ట్రియల్ పాలసీ ఉంది, ప్రో ఎకనామిక్ పాలసీ ఉంది అని ఈ రోజు పెట్టుబడిదారులు అందరికీ తెలుస్తుంది. కాబట్టి పెద్ద ఎత్తున వస్తున్నారు, వచ్చి ప్రభుత్వంతో ఎంఓయూలు చేసుకుంటున్నారు. ఈ పెట్టుబడిదారుల సదస్సు ఇదే కాదు, అయిన తర్వాత మళ్ళీ వాటిని పర్సూ చేయడము, వాటిని ఫాలో అప్ చేయడము, ఎంతవరకు వచ్చింది వాటిని రివ్యూ చేయడము, ఏ స్టేజ్ లో ఉంది, దీన్ని మళ్ళా ప్రభుత్వం ఏ విధంగా సహకరించాలి, ఎందుకు వేగవంతం కావడం లేదు, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా, రాజకీయ నాయకులతో ఇబ్బందులు ఉందా, లేదా బ్యూరోక్రసీతో ఇబ్బంది ఉంది, ఇవన్నీ చాలా లోతుగా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం విచారిస్తుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు రోజు రోజుకు నవ్వులు అవుతున్నాడనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. బట్ ఒకటి, నేను ఆయన మారాలా, మంచి ప్రతిపక్ష నాయకుడిగా, సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో, సమస్యలు లేవా, ఎస్ అక్కడక్కడ చెదురుమూరు సంఘటనలు ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని నిర్మాణాత్మకంగా ఎత్తి చూపించు, మీరు అసెంబ్లీకి రండి, ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఉండాలని మీరు కోరుకుంటున్నారు. ఈ ప్యానెల్లో ఉండే వాళ్ళు అందరూ కూడా, మీరు ఇందాక శ్రీనివాస్ గారు ఏదో ఒక మాట అన్నారని, ఆయన సహజంగా చాలా ఆయన లిమిట్స్ తో చాలా వివరంగా, చాలా లోతుగా, చాలా అర్థవంతంగా ఒక సందేశం వచ్చేటట్టుగా మాట్లాడుతూ ఉంటారు వారు. మనం ఈ ప్యానెల్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి ప్రతిపక్షము, ప్రజాస్వామ్యము, విమర్శనాత్మకమైన కన్స్ట్రక్టివ్ విమర్శలు ఉండాలని మనం అందరం కోరుకుంటున్నాం. ఇదైపోవాలని ఆచరణ జగన్మోహన్ ట్రాప్ లో పడి అట్లాగే అయితే ఆయన చట్టాలను ఎదుర్కోవాలా, చట్టంలో ఆయన నిర్దోషిగా వస్తే వెల్ అండ్ గుడ్, లేదా తప్పు చేస్తే జైలుకు పోవాల్సిందే ఆయన. ఎందువలంటే ఆయన మీద 11 ఛార్జ్ షీట్లు ఉన్నాయి, ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, రకరకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి వాటిని ఆయన ఏం చేయాలంటే, ఆయన ఒక పిటిషన్ వేయాలయ్యా వేగవంతంగా, ఇది నేను నిర్దోషిగా బయటకు రావాలనుకుంటున్నాను, స్పీడప్ చేయండి. ఆయన అది వేస్తే అనేది తెలుసు కదా, ఇంకెందుకు వేస్తాడు ఆయన? సరే, ఇందాక టైం లేదు కానీ ఎక్కువ టైం లేదు కానీ ఇందాక శ్రీనివాసరావు గారి ప్రపోజల్ ఏంటంటే, నేను సొల్యూషన్ అడిగినప్పుడు కాదు, మాకు రాష్ట్రానికి అభివృద్ధికి ఆటంకంగా ఉన్న ఈ వ్యక్తి మీద ఉన్న కేసుల సంగతి ఏంటి, ఇది ఎందుకు ఇలా కోల్డ్ స్టోరేజ్ లో ఉండిపోయిందని తెలుగుదేశం పార్టీయో, పౌర సంఘాలో, బీజేపీనో, ఇంకొకటో ఏపీ బీజేపీ కార్యకర్తలు పిటిషన్ వేయాలి కదా అని అన్నారు. శ్రీనివాసరావు గారు చెప్పారుగా, నేను కూడా పిటిషన్ లేదా ఏదో చేస్తున్నాను, కోర్టుకు వెళ్తున్నాను, పబ్లిక్ ప్రెషర్ రావాల్సి ఉంది. మన న్యాయ వ్యవస్థ ఇంకా కొన్ని ఇప్పుడు భారతదేశంలో 5 కోట్ల కేసులకు పైగా పేరుకుపోయి ఉన్నాయి. వంశీ గారు జస్ట్ కంక్లూడింగ్ వెరీ క్విక్ 30 seconds లో వారన్న శ్రీనివాసరావు గారు ప్రపోజల్ మీద టీడీపీ రెస్పాన్స్ చెప్పండి. సార్ అదే సార్, ఇప్పుడు ఏదైనా గానీ ఇప్పుడు ఈ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి చేసేటటువంటి పనులన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. సార్ అది కోర్టులో దానికి వస్తుంది రిజల్ట్. బిసైడ్ దట్ ఏం జరగాలని సార్ అదే సార్, ఇప్పుడు నేను ఏదైతే చెప్తా ఉన్నానో, బాధితులకు ఎవరు రక్షణగా ఉంటున్నారు, నేరస్తులకు ఎవరు అండగా ఉంటున్నారు అనేది ఒకసారి ప్రజలు డిసైడ్ అవ్వాలని అంటా ఉన్నా. పోలీస్ వ్యవస్థ కూడా ఈ రోజు చాలా పకడ్బందీగా ఉంది. ఏదైతే నిన్న నా విరూపాక్ష గారు అరెస్ట్ కావచ్చు, ఎన్ని ఇవ్వచ్చినా గానీ విరూపాక్ష గారిని అరెస్ట్ చేశారు. ఈ రోజు ఆయన చట్టం ముందు నిలబెట్టారు. మరి ఏదైతే చేశారో దాని గురించి కూడా ఒకసారి మనం కూడా ఆలోచించాలి. ప్రజలందరూ వంశీ గారు థ్యాంక్ యూ, ఆంజనేరెడ్డి గారు థ్యాంక్ యూ, శ్రీనివాసరావు గారు థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. థ్యాంక్ యూ, ఆంజనేరెడ్డి గారు థ్యాంక్ యూ, శ్రీనివాసరావు గారు థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఈ కార్యక్రమాన్ని సహసమర్పిస్తున్నవారు పారంపర్యమైనది, పవిత్రమైనది గోపురం. ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారా? వెయిట్ నో మోర్. వెంటనే whitegold.moneyని విజిట్ చేయండి. పేమెంట్ ని 30 నిమిషాల్లో పొందండి. స్పేస్ లో ప్లాట్ కొనుక్కోడానికి ఇంకా చాలా టైం పడుతుంది. నీటి అడుగున ఎంత బాగున్నా ఉండడం కష్టమే. ఎడారిలో మనం ఉండగలమా? ఎవరెస్ట్ మీద ప్లాట్ ఉన్నా ఇంత దూరం రాలేంగా. అసాధ్యాలు మనకెందుకండి.
కళ్ల ముందు విభవ రూపంలో అద్భుతం ఆవిష్కృతమవుతుంటే 6 వరుసలతో యాక్సిస్ కంట్రోల్ హైవేగా మారుతున్న బెంగళూరు హైవేలో షాద్ నగర్ వైపు త్రిబులార్కు దగ్గరగా స్వర్గసీమ వారి నూతన వెంచర్ విభవ 999 ప్లాట్లు, 9 పార్కులు, సహజ సిద్ధమైన సెలయేర్లు, ముడా అప్రూవ్డ్, రేరా రిజిస్టర్డ్ బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా కలదు. వైభవోపేతమైన భవిష్యత్తుకు విభవ. ఒక్కసారి ఫ్యామిలీతో విచ్చేసి మంచి నిర్ణయం తీసుకోండి. ఎన్నెన్నో నగల షోరూంలు, ఏవేవో ఆఫర్లు, ఏది బెస్ట్ అని తెలిస్తే మీరు ఎక్కువ లాభం పొందొచ్చు. మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు, మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితాలో తరుగు చాలా చాలా తక్కువ. ఇప్పుడు బంగారం అమ్మే రేటుకు నా వంతుగా మీకు పెద్ద సేవింగ్ చేసిస్తున్నాను. ఎందుకంటే నేను మిమ్మల్ని నా కుటుంబంలో ఒకరిగా చూస్తున్నాను. కొత్త ఎన్షూర్ డయాబెటీస్ కేర్ లోని మైనోసిటాల్ లాంటి న్యూట్రియంట్స్ 4 వారాల్లో బ్లడ్ షుగర్ మేనేజ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఆకలైతే చప్పట్లతో కడుపు నింపుకుంటా. ఎన్షూర్ డయాబెటీస్ కేర్ మీ కలలకి బ్లడ్ షుగర్ అవ్వదు అడ్డంకి. రియా స్కూల్ ఫీజు, ఇంటి అద్దె, తలపై ఎన్ని బాధ్యతలు ఉన్నాయి తెలుసా? మీరేమో టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోకుండానే వెళ్ళిపోయారు. PolicyBazaar.com లో 1 కోటి రూపాయల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ నెలకు కేవలం 410 రూపాయల నుండి ప్రారంభం. గోపురం కుంకుమ మరియు పసుపు పొడి. పారంపర్యమైనది, పవిత్రమైనది గోపురం. ఎలా ఉంది ఈ మ్యాజిక్? ఈ మ్యాజిక్ ఈ లలిత జ్యువెలరీలో మాత్రమే. పాత నగలిచ్చి 5 to 11 months లో అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి. ఎక్స్ట్రాగా 1 రూపాయి కూడా ఇవ్వకండి. మ్యాజిక్ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్. ఫుడ్ ఎలా ఉంది? రేపు చెప్తాను. నువ్వు ఎప్పుడు రేపు రేపు అంటావెందుకు? కారణం రేపు తెలుస్తుందిలే. ఇది తిని ఆరోగ్యం ఎలా ఉంటుందో. వంట రుచిగా బాగుంటేనే సరిపోదు, క్వాలిటీ కూడా బాగుండాలి కదా. అందుకే ఆధార్ సన్ఫ్లవర్ ఆయిల్. తిన్నా పొట్ట బరువెక్కదు, ఇంకా పాకెట్ కూడా తేలికవదు. ఆధార్ సన్ఫ్లవర్ ఆయిల్. రిటైర్మెంట్ తర్వాత యాక్టర్ అవ్వాలని ఆలోచిస్తున్నాను. అయితే నేను డైరెక్టర్ అయిపోతాను. ఎందుకు? ఎందుకంటే ఇంకెవ్వరు నిన్ను సినిమాలో తీసుకోరు, అందుకే. సో స్వీట్. మన వాళ్ళ భరోసా మీరు. అంతేకాదు, మీకోసం యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ యొక్క పెన్షన్ ప్లాన్స్. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్. భరోసా మీరే.